మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. బాపుఘాట్లో నిర్మించనున్న గాంధీ సరోవర్తో పాటు మీర్ అలం ట్యాంక్పై నిర్మించనున్న బ్రిడ్జి నమూనాలను సీఎం పరిశీలించారు. మీర్ అలం ట్యాంక్పై బ్రిడ్జి నిర్మాణ పనులను జూన్లో టెండర్లు పిలవాలని సూచించారు. ఈలోగా అందుకు అవసరమైన సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్లతో డీపీఆర్ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మూసీ పునరుజ్జీవంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జాయింట్ ఎండీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మీర్ అలం ట్యాంకుపై నిర్మించే బ్రిడ్జికి సంబంధించి కన్సల్టెన్సీలు తయారు చేసిన నమూనా డిజైన్లను అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. 2.5 కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని అద్భుతంగా నిర్మించాలని, అదే సమయంలో సందర్శకులు, ప్రయాణికుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఉండే డిజైన్లను ఎంచుకోవాలని సూచించారు సీఎం. బ్రిడ్జితో పాటు మీర్ అలం ట్యాంక్లో వివిధ చోట్ల ఉన్న 3 ఐలాండ్ ప్రాంతాలను ఆకట్టుకునేలా అందంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. సింగపూర్లోని గార్డెన్స్ బై ది బేను తలపించేలా బర్డ్స్ ప్యారడైజ్, వాటర్ ఫాల్స్ లాంటివి ఉండేలా 3 ఐలాండ్లను అభివృద్ధి చేయాలని సూచించారు ముఖ్యమంత్రి. వెడ్డింగ్ డెస్టినేషన్కు వీలుగా ఉండే కన్వెన్షన్ సెంటర్లతో పాటు అడ్వెంచర్ పార్క్స్, థీమ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు వీలుగా డిజైన్లుండాలన్నారు. బోటింగ్తో పాటు పర్యాటకులు విడిది చేసేలా రిసార్ట్స్, హోటల్స్ అందుబాటులోకి తేవాలని సూచించారు. ట్యాంకులో నీటిని శుద్ధి చేయడంతో పాటు ఐలాండ్లను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని ప్రతిపాదనలతో డీపీఆర్ సిద్ధం చేయాలని చెప్పారు. పీపీపీ మోడల్లో ఈ ఐలాండ్ జోన్ను అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఇక అటు వచ్చే 100 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రై పోర్టుకు రూపకల్పన చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. RRR దగ్గరగా సరైన ప్రాంతంలో డ్రై పోర్టు ఉండాలన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, RRR పనుల పురోగతిపై హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూ చేశారు సీఎం రేవంత్. RRR ఉత్తర భాగానికి వేగంగా భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. దక్షిణ భాగం డీపీఆర్ను తయారు చేయాలన్నారు. హైదరాబాద్ను ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్తో అనుసంధానించేలా జాతీయ రహదారికి ప్రతిపాదనలు రెడీ చేసి కేంద్రానికి పంపించాలని సూచించారు. హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి ప్రపోజల్స్ తయారు చేయాలన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు సీఎం. పలు చోట్ల పంటలున్నాయని, వీటికి నష్టపరిహారం చెల్లించేందుకు NHAI అంగీకరించడం లేదని అధికారులు వివరించారు. దీంతో పంట కాలం పూర్తవుతున్నందున వెంటనే రైతులతో మాట్లాడి భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ సమస్యలుంటే ఆయా జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడాలని అన్నారు. సాంకేతిక, న్యాయ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లు వేయాలన్నారు. RRR నుంచి తెలంగాణ సరిహద్దుల వరకున్న రహదారుల విస్తరణపైన ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సీఎం. నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి కోసం కూతుర్ను హత్య చేసింది సవతి తల్లి. 3 నెలల క్రితం జరిగిన హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లో యువతిని హత్య చేసి శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామం మూసీ వాగులో డెడ్ బాడీని పాతిపెట్టింది సవతి లలిత. మృతురాలు జనగామ జిల్లా దేవరుపుల మండలం పడమటి తాండాకు చెందిన జటావత్ మహేశ్వరిగా గుర్తించారు. మహేశ్వరి వివాహానికి ₹1 కోటి విలువ చేసే ఇంటిని కట్నం కింద ఇస్తానని ఒప్పుకున్నాడు తండ్రి ఈనా నాయక్. దీంతో ఆస్తి తనకు దక్కదనే కోపంతో మేనబావ AR కానిస్టేబుల్ సహాయంతో మహేశ్వర్ని ఈనా నాయక్ రెండో భార్య లలిత హత్య చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి కోసం కూతుర్ను హత్య చేసింది సవతి తల్లి.
3 నెలల క్రితం జరిగిన హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లో యువతిని హత్య చేసి శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామం మూసీవాగులో డెడ్ బాడీని పాతిపెట్టింది సవతి తల్లి లలిత. మృతురాలు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పడమటి తాండాకు చెందిన జటావత్ మహేశ్వరిగా గుర్తించారు. మహేశ్వరి వివాహానికి ₹1 కోటి విలువ చేసే ఇంటిని కట్నం కింద ఇస్తానని ఒప్పుకున్నాడు తండ్రి ఈనా నాయక్. దీంతో ఆస్తి తనకు దక్కదనే కోపంతో మేనబావ ఏఆర్ కానిస్టేబుల్ సహాయంతో మహేశ్వర్ని ఈనా నాయక్ రెండో భార్య లలిత హత్య చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. మా మమ్మీ డాడీ గొడవలు అయి విడిపోయారు. అంటే మా మమ్మీకి హెల్త్ బాగాలేదని చెప్పేసి మా డాడీ ఇచ్చిపెట్టిండు. ఆ తర్వాత మా డాడీ రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత మా అక్క 10th క్లాస్ వరకు ఇక్కడే వెళ్ళేదో చదువుకున్నాను బాగా వాళ్ళ దగ్గర. 10th తర్వాత వాళ్ళు తీసుకెళ్ళారు. తీసుకున్న తర్వాత ఇంటర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. ఆయన కొత్తగా పెళ్లి చేసుకున్నాడు కదా. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సరిగా చూసుకోవాలంట. అక్కని రోజు టార్చర్ పెడుతుందంట. సంబంధం చూసారంట. ఇలాగ అమ్మాయికి కట్నం ఇంత ఇవ్వాలి వస్తుంది అని చెప్పేసి వాళ్ళ ప్లాన్తో అది మర్డర్ చేశారు. సౌతి తల్లి, మా పిన్ని, మా డాడీ వాళ్ళ ఆశ్రమే ఉంటుంది. ఇంకా అమ్మాయికి పెళ్లి చేద్దామని చెప్పేసి ఇంటికి పిలిపించుకుంది. మొత్తం ఆమె ప్లాన్ ప్రకారమో ఏందో కానీ మా పెద్దనాన్న ఆమెకు ఆయన కూడబెట్టిన ఆస్తిలో ఒక ఇల్లు ఇద్దామని ఆమెకు పెళ్లి సంబంధం చూసిండు. అయితే మొత్తం అంతా మాట్లాడుకున్నారు. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఇల్లు ఇద్దాం ఇట్లా అని చెప్తే ఈమె ప్లాన్ ప్రకారం ఈమె స్టార్ట్ చేసింది కదా, లలిత ఈమె పేరు. ఈమె ప్లాన్ ప్రకారంగా మొత్తం స్కెచ్లన్నీ రెడీ చేసి పెట్టుకుంది. ఇల్లు అంటే ఒక ₹1 కోటి ఆస్తి అమ్మాయికి వెళ్ళిపోతుంది. మొత్తం ఈ ఇల్లు ఆస్తి ఇంటి దగ్గర ఒక 6 ఎకరాల పొలం ఉంటుంది. ఇవన్నీ ఆమెకే కావాలని చెప్పేసి పక్కాగా వాళ్ళ మామ కొడుకు, ఆయన పేరు రవి, ఆయన మిలిటరీలో కానిస్టేబుల్గా పనిచేస్తాడు జమ్మూ కాశ్మీర్లో. ఆయన మొత్తం ఎట్లా అంటే అమ్మాయిని ఏం చేసిందంటే వీటికి ఇప్పుడు మనం చూసిన దాని ప్రకారం మొత్తం చున్నీతోని ఇటో సైడు బిగేసి చంపేసింది. హనుమకొండ జిల్లా దామెర మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తుక్కలపహాడ్ దగ్గర బైక్ను ఢీకొట్టింది ట్రాక్టర్. ఈ ప్రమాదంలో ఆరేపల్లి గ్రామానికి చెందిన సుంకరి వీరేందర్ అనే వ్యక్తి స్పాట్లోనే మృతి చెందాడు. రోడ్డుపై మొక్కజొన్నలు ఆరబోయడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కామారెడ్డి జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు తెలిపారు ఎస్పీ రాజేష్ చంద్ర. గత కొంతకాలంగా జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న 11 మంది ముఠాలో 7గురిని అరెస్టు చేసినట్లుగా తెలిపారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. నిందితుల నుంచి 6 మొబైల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, 4 కత్తులు, 2 రాళ్లు, 2 టార్చ్ బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పగటి సమయంలో చిరు వ్యాపారులుగా నటిస్తూ రాత్రి టైంలో వాహనదారుల లక్ష్యంగా దోపిడీకి పాల్పడుతున్నట్లుగా తెలిపారు ఎస్పీ రాజేష్ చంద్ర. ఈ గ్యాంగ్ సభ్యులంతా కూడా వీళ్ళు ఏదైనా ఏరియాలో పోయినప్పుడు అక్కడ ఈ బ్లూ కలర్ కార్పెట్ షీట్స్ తోటి డేరా వేసుకుంటారు. డేరా వేసుకొని పగలంతా వీళ్ళు పూసలు అమ్మడము, కార్పెట్స్ అమ్మడము, మ్యాట్స్ అమ్మడము, ఇటువంటి పనులు. అండ్ రాత్రిపూట వీళ్ళు గ్యాంగ్ లాగా ఫామ్ చేసుకొని కొంతమంది వెహికల్స్ వస్తున్నాయా రావట్లేదా అని అబ్జర్వేషన్ పెట్టుకొని వీళ్ళు దాన్ని గ్లాస్ని బ్రేక్ ఓపెన్ చేయడము అండ్ అందులో ఉన్న వ్యక్తుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర అమౌంట్ కానీ లేకపోతే మొబైల్ ఫోన్స్ కానీ ఇంకేమైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే తీసుకోవడం లాంటివి వీళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇది మనకు మొత్తం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ కూడా సుమారు 3 కేసులు రిపోర్ట్ అయినట్టుగా తెలిసింది మనకి. అండ్ అదేవిధంగా మనకి ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబ్దుల్లాపూర్ మెట్లో, డిచ్పల్లిలో అండ్ ఆర్మూర్లో కూడా వీళ్ళు అఫెన్స్ చేసినట్టుగా అండ్ ఇచ్చోడాలో కూడా వీళ్ళు అఫెన్స్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనము వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని వీళ్ళని మనము ఇంట్రాగేషన్ చేసుకొని ఫర్దర్ అఫెన్సెస్ కూడా వీళ్ళు ఏం చేస్తారనేది వర్కౌట్ చేస్తుంటాము. హైవేల దగ్గర అన్అథరైజ్డ్గా ఐసోలేటెడ్ ప్లేసెస్లో వాళ్ళు బండిని పార్క్ చేయడము, అందులో నిద్రపోవడం అనేది
చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ట్రాఫిక్ ప్రకారంగా నేరం అది, ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ రిపోర్ట్ అవుతాయి. రెండవది ఏంటంటే ఇటువంటి అఫెన్సెస్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళ దగ్గర మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే వాళ్ళ దగ్గర వెపన్స్ క్యారీ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ప్యాసింజర్స్ రెసిస్ట్ చేస్తే వాళ్ళని చంపడానికి కూడా వాళ్ళు వెనకాడరు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ముఖ్యంగా హైవే మీద ప్రయాణించే వెహికల్ ఓనర్స్కి కానీ ప్యాసింజర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఐసోలేటెడ్ ప్లేసెస్లో మీరు వెహికల్స్ని పార్క్ చేయొద్దు. ఎక్కడన్నా మీకు రెస్ట్ తీసుకోవాలనిపిస్తే ఎక్కడైనా పార్కింగ్ స్లాట్స్ ఉంటాయి, లేకపోతే రెస్టారెంట్స్ ఉంటాయి, అక్కడ మాత్రమే మీరు పార్కింగ్ చేసుకొని మీరు రెస్ట్ తీసుకోవాలంతే తప్పితే మీరు హైవేలో రోడ్డు పక్కన బండి ఆపుకొని పడుకోవడం కానీ, రోడ్డు పక్కన బండి ఆపుకొని ఇంకేదైనా మీరు చేయడం కానీ చేస్తే మాత్రము ఖచ్చితంగా ఇటువంటి అఫెన్సులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి బేడ మండపం దగ్గర కళ్యాణరాముడికి ఘనంగా ఊంజల్ సేవ నిర్వహించారు అర్చకులు. ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. హరిదాసులు భక్త రామదాసు రచించిన కీర్తనలు ఆలపిస్తుండగా అర్చకులు సీతారాములకు ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. తర్వాత భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు అర్చకులు. రాష్ట్రమంతటా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పూలేకు ఘన నివాళులర్పించారు నేతలు. ఆయన సేవలను కొనియాడారు. పూలే ఆశయాలను కొనసాగిస్తామని చెప్పారు. యువత పూలేను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. నెక్లెస్ రోడ్లోని ఐమాక్స్ దగ్గర జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. స్థలం సర్వే చేసి పూర్తిస్థాయి ప్రణాళికలతో రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుని డిజైనింగ్ చేయాలని సూచించారు సీఎం. జ్యోతిబా పూలే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన బహుజన తత్వవేత్త, సంఘ సంస్కర్త, పూర్తి ప్రధాత అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ప్రజాభవన్లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు భట్టి. మహిళల హక్కుల పరిరక్షణకు తన జీవితాన్ని దారపోసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు మంత్రి కొండా సురేఖ. కుల వివక్ష నిర్మూలన కోసం పోరాటం చేసిన మహనీయుడన్నారు. వరంగల్లో ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యేలతో కలిసి పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి. ఆయన సేవలను స్మరించుకున్నారు. అక్షర జ్ఞానం అందరికీ కావాలని ఆకాంక్షించిన సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. జ్యోతిబా పూలే బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సామాజిక దార్శనికుడన్నారు. సంగారెడ్డి జిల్లాలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి. పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గోదావరి ఖని ఓసీపీ 5 బొగ్గు గని ఆవరణలో సింగరేణి బీసీ సంఘం ఏర్పాటు చేసిన పూలే విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, సింగరేణి అధికారులు హాజరయ్యారు. పూలేను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు ఆర్ కృష్ణయ్య.
198వ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల ఏర్పాటు చేసిన ఈ సందర్భంగా పూలే సమాజంలోని దోపిడీని, పీడనను, అణచివేతను, అస్పృశ్యతను, పేదరికాన్ని నిర్మూలించడానికి ఆనాడు ఆయన చేసినటువంటి పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం. బీసీ లోపల ఆయన స్ఫూర్తితోటే బీసీ సంఘం నుంచి పోరాడి వేలాది హాస్టల్ పెట్టించాం. బీసీలు చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఉపాధి ఉండాలి, వాళ్ళు అన్ని రంగాల్లో డెవలప్ కావాలనే ఉద్దేశంతో 50 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నాం. నెక్లెస్ రోడ్లో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు బీసీలు. రాష్ట్ర రాజధానిలో అధికారికంగా పూలే విగ్రహం పెట్టడం అభినందనీయమన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే విగ్రహ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. సిరిసిల్ల అపెరల్ పార్క్లో టెక్స్పోర్ట్ యూనిట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, పొన్నం హాజరై ప్రారంభించారు. రైతన్నలకు, నేతన్నలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు మినిస్టర్స్. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కార్మిక, ధార్మిక రంగాల అభివృద్ధి సాధ్యమని చెప్పారు. జీవనోపాధి కోసం వలస వెళ్లిన నేతన్నలు తిరిగి తెలంగాణకు వచ్చే విధంగా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నామని చెప్పారు మంత్రి తుమ్మల. చేనేత రంగం కన్నీరు పెట్టకుండా అన్ని ప్రభుత్వ శాఖలు టెస్కో నుంచి వస్త్రాలు కొంటున్నాయన్నారు. సిరిసిల్ల అపెరల్ పార్క్లో టెక్స్పోర్ట్ యూనిట్ ను మంత్రులు శ్రీధర్బాబు, పొన్నంతో కలిసి ప్రారంభించారు తుమ్మల. రైతన్నలకు, నేతన్నలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. కొంతమంది ఇది మా డబ్బు, ఇది మేము ఇచ్చాము, ఇది మీరు తీసుకున్నారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది నీ అబ్బ సొత్తు కాదు, మా అబ్బ సొత్తు కాదు, ఇది అందరిది ప్రజల సొత్తు. మేము వాడి యొక్క కష్టం, వాడి యొక్క చెమట, వాడి యొక్క శక్తితోటి వసూలు చేసిన పన్నులు మేము కేంద్రానికి ఇస్తే అందుట్లో 70 పైసలు ఉంచుకొని 30 పైసలు ఇస్తున్నారు. వారికి మీరు రుణమాఫీ చేశారు, మాకు కూడా చేయాలని చెప్పి నేతన్నలందరూ వచ్చి ముఖ్యమంత్రి గారిని, మమ్మల్ని అందరిని అడిగారు. ఆ రోజున కొండా లక్ష్మణ బాపూజీ గారి యొక్క జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు. శైలజ గారు దాన్ని 34,000 కోట్లుగా మీ రుణమాఫీ కూడా చేశామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తెలంగాణ నేతన్నలకు దేశ స్థాయిలో మంచి గుర్తింపు ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదన్నారు. పరిశ్రమలను కాపాడడం, వాటిపై ఆధారపడిన కార్మికులకు చేయూతనివ్వటం సర్కార్ బాధ్యత అన్నారు. వేములవాడ ధార్మిక క్షేత్రాన్ని డెవలప్ చేయటం ప్రభుత్వ ధ్యేయమన్నారు మంత్రి. ఇక్కడ ఉన్న వారు అందరు కూడా రైతు కుటుంబాలకు సంబంధించిన వారు. ఇక్కడున్న మా అక్కనో, చెల్లెనో, ఈ టెక్స్పోర్ట్లో పనిచేస్తా ఉన్న సోదరిమని ఒక రైతు బిడ్డగా ఈరోజు వారికి 2 లక్షల రూపాయల మరి రుణమాఫీ జరిగింది. సన్న రకానికి సంబంధించిన మరి మద్దతు ధరతో పాటు ఈరోజు బోనస్ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ చేస్తూ ఉన్నాం. చేసే బాధ్యతలో భాగంగా ఈరోజు మా పార్టీ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉన్న తరుణంలో మీ అందరి ఆశీర్వాదం, మా నేతన్నల ఆశీర్వాదం, ఈ ప్రాంత వాసుల ఆశీర్వాదంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, ఈరోజు ఇక్కడ పరిశ్రమలే కానీ, విద్య కానీ, అదేవిధంగా ఆరోగ్యం కానీ మరి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకొని ముందుకు పోతామని మీ అందరికీ మనవి చేస్తూ, నేతన్నలకు ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వర్కర్ టు ఓనర్ పథకాన్ని కొనసాగిస్తామన్నారు. దమ్ముంటే కేంద్రంతో మాట్లాడి వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ తొలగించేలా చూడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కు ఛాలెంజ్ చేశారు పొన్నం. కార్మిక, ధార్మిక రంగాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బాబు బండి సంజయ్ గారు, నీకు శక్తి ఉంటే దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పట్టు పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ మీద జిఎస్టీ లాంటి పన్నులు లేవు. ఇలా పన్నులు తొలగించే ప్రయత్నం చేయి. లేదా సిరిసిల్ల ప్రాంతానికి సంబంధించినటువంటి లేదా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నేతన్నల జీవితాల్లో ఇది ఫెడరల్ సిస్టంలో కేంద్రము రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి కేంద్రం నుంచి ఈ ప్రాంతానికి, ఈ రంగ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయమని సందర్భంగా కోరుతూ, దఫల వారీగా గతంలో ఉన్నటువంటి బతుకమ్మ చీరల బకాయిలు కూడా చెల్లింపు చేసేటువంటి కార్యక్రమం అమలు చేస్తూ నేతన్నలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పని 1,00,000 రూపు రుణాలు మాఫీ చేయడం, ఇటీవల 1,00,000 రూపు రుణాలు కూడా మాఫీ చేసే సందర్భం, ఆడబిడ్డలు గౌరవించుకునే విధంగా ఇచ్చేటువంటి చీరలు కూడా
రెండు చీరలు ఇవ్వాలని చెప్పి 1,30,00,000 చీరలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నలకే పని కల్పించే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఇక్కడ సిరిసిల్లలో శుభభాగం ఉన్నటువంటి నేత కార్మికులకు మన మగ్గాలు కల్పించేటువంటి కార్యక్రమం. సిరిసిల్ల టెక్స్పోర్ట్ యూనిట్ తో చేనేత రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఈ యూనిట్ లో గార్మెంట్ రంగంలో 2,000 మంది మహిళలకు ఉపాధి కల్పించనుంది సర్కార్. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై మరోసారి తెలంగాణ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని గోదావరి బోర్డు పోలవరం అథారిటీకి లేఖ రాసింది. గోదావరి నుంచి 200 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లను తరలించేందుకు ఏపీ సర్కార్ ప్లాన్ చేసిందని తెలిపింది. గోదావరి బనకచెర్ల లింక్తో తెలంగాణ జలాలు తరలించేందుకు కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ సర్కార్ చెప్పింది. వెంటనే బనకచెర్ల కట్టకుండా ఏపీని అడ్డుకోవాలని గోదావరి బోర్డు పోలవరం అథారిటీకి విజ్ఞప్తి చేసింది. బనకచెర్ల అడ్డుకోవాలంటూ గోదావరి బోర్డు పోలవరం అథారిటీకి తెలంగాణ సర్కార్ లేఖ రాయడంపై మరిన్ని వివరాలు శ్రీశైలం లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీశైలం, బనకచెర్లపై తెలంగాణ సర్కార్ లేఖకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పోలవరం ప్రాజెక్టు అథారిటీ అదేవిధంగా GRMB గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ ENC అనిల్ కుమార్ లేఖ రాశారు. దీంట్లో ప్రధానంగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలని చెప్పి ఈ రెండు బోర్డులకు కూడా ఈ లేఖలో విజ్ఞప్తి చేశారు. అయితే మొన్న జరిగినటువంటి ఈ నెల 7న GRMB సమావేశం జరిగింది. దీంట్లో ఇరు రాష్ట్రాల ENCలు అదేవిధంగా తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా కూడా పాల్గొన్నారు. ఈ సమయంలోనే ఆ సమావేశంలోనే తెలంగాణ అధికారులు అదేవిధంగా రాహుల్ బొజ్జా కూడా స్పష్టంగా చెప్పారు, బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి ఏదైతే ఏపీ ముందుకెళ్తుందో అది సరికాదని, ఖచ్చితంగా దాన్ని ఆపాలని చెప్పి అడ్డుకోవాలని చెప్పి GRMB చైర్మన్కు అదేవిధంగా మెంబర్స్ కూడా విజ్ఞప్తి చేశారు. అయితే ఈ సమావేశం జరిగిన తెల్లారి అంటే ఈ నెల 8నే గోదావరి జలహార పేరుతో ఈ నెల 3న ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారు. గోదావరి ఏదైతే గోదావరి నుంచి బనకచెర్లకు లింక్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి గోదావరి జలహారతి పేరుతో ఏర్పాటు చేసినట్టు కార్పొరేషన్కు ఈ నెల 3న ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా 7 నాడు GRMB సమావేశం జరిగింది. ఆ జరిగిన వెంటనే GO 16 పేరుతోని ఈ నెల 8న ఏపీ ప్రభుత్వం గోదావరి నుంచి మిగులు జలాలను బనకచెర్లకు తరలిస్తున్నామని చెప్పి ఆ జీవోలో పేర్కొంది. ఇది కరెక్ట్ కాదని చెప్పి దీని మీద ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలని చెప్పి ENC అనిల్ కుమార్ ఈ లేఖలో పేర్కొన్నారు. దీంట్లో మరొక అంశం కూడా పేర్కొన్నాం. ప్రధానంగా 2018 నుంచే ఏపీ ఈ ఏదైతే గోదావరి బనకచెర్ల లింకు సంబంధించినటువంటి పనులు చేపట్టిందని, ఇప్పటికే ఒక స్టెప్ ముందుకు వెళ్ళిందని చెప్పి కూడా లేఖలో పేర్కొన్నారు. అంటే వాళ్ళు పేర్కొన్న లేఖలో చెప్పినట్టు 2018లోనే పల్నాడు డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు పేరుతోని 1000 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని, దీని ద్వారా గోదావరి బనకచెర్ల లింకు సంబంధించి అప్పుడే 1000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి 2018లోనే దీనికి సంబంధించిన కొంత పని అంతా కూడా పూర్తి చేశారని ఈ లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే పోలవరం నుంచి రైట్ మెయిన్ కెనాల్తో పాటు దాంతో సమాంతరంగా మల్లొక కెనాల్ కూడా తవ్వి ఆ నీటిని గోదావరి నుంచి తీసుకుని బనకచెర్ల కలపాలని ఆలోచన చేస్తున్నారని, దీనికి శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ను వాడుకుంటున్నామని చెప్పి ఏపీ చెప్పిందని కూడా ENC అనిల్ కుమార్ ఈ లేఖలో పేర్కొన్నారు. అంటే దీంట్లో కూడా ఏం చెప్తున్నారంటే ఇప్పటికే ఆల్రెడీ 10,000 అంటే వాళ్ళు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏదైతే ఉందో ఆ కమిటీ ఆమోదం తెలిపినట్టు వాళ్ళు చెప్పింది కేవలం 283 క్యూమెక్స్ సామర్థ్యంతో కాలువలు నిర్మిస్తామని చెప్పి పోలవరం సంబంధించినటువంటి ప్రాజెక్టు పర్మిషన్ల సమయంలో ఏపీ TACకి చెప్పింది. కానీ ఆ తర్వాత అది ఎప్పుడు జరిగిందనంటే 2009లో ఈ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ 330 ఈ రెండు అంటే ఈ సామర్థ్యంతో 2 కాలువలకు రైట్ మెయిన్ కెనాల్ అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ పోలవరంకి సంబంధించి ఆమోదించింది. కానీ 2019లో జరిగినటువంటి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో CWC ఆధ్వర్యం జరిగింది. దాంట్లో అదానికి వచ్చేసరికి ఈ కాలువల సామర్థ్యాన్ని ఏపీ ప్రభుత్వం 496 క్యూమెక్స్లకు అమాంతం పెంచిందని, ఎలాంటి అనుమతులు లేకుండా ఎలాంటి పక్కనటువంటి రాష్ట్రాన్ని సంప్రదించకుండా ఎవరిని సంప్రదించకుండా ఏక మొత్తంలో పెంచేసిందని, అంటే దీనికి
దీనికి మొదటి నుంచి కూడా ఏపీ ప్రభుత్వం ఈ విధంగా ప్లాన్ చేస్తుందని చెప్పి ఈ లేఖలో ఈఎన్సీ అనిల్ కుమార్ పేర్కొన్నారు. అదేవిధంగా ఇంకొక అంశాన్ని కూడా అనిల్ కుమార్ మెన్షన్ చేశారు. ఏంటి అని అంటే ఇప్పటికే ఏదైతే ఏపీకి గోదావరి జలాల్లో కేటాయించినటువంటి నీటి వాటా ఎంత ఉందో దాన్ని కాదని ఇప్పుడు ఏదైతే 2 కాలువల సమాంతరంగా తవ్వి దాని ద్వారా నీళ్లు తీసుకెళ్ళడం ద్వారా మన కేటాయించినటువంటి గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కానీ అదేవిధంగా మనకు ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కానీ లేకపోతే అపెక్స్ కౌన్సిల్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని ఉల్లంఘించినట్లుగా ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు ఉన్నాయని చెప్పి కూడా అనిల్ కుమార్ ఈ లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటికే GO-16 ఏపీ ప్రభుత్వం GRMB మీటింగ్ జరిగినటువంటి వెంటనే జారీ చేసిందని, GRMB సమావేశంలోనే గోదావరి బనకచర్ల మీద ముందుకు వెళ్ళొద్దు, దాని మీద ఎలాంటి సమాచారం మాకు ఇవ్వట్లేదు, ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్తారని చెప్పి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా అదేవిధంగా ఈఎన్సీ అనిల్ కుమార్ కూడా ఏపీని ప్రశ్నించారు గోదావరి బోర్డు సమావేశంలో. అయితే దాంట్లో వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే కేవలం అది ప్రతిపాదన దశలోనే ఉంది, ఇంకా దాని మీద ఏ విధంగా ముందుకు అంటే దాని మీద ఎట్లాంటి పురోగతి లేదని చెప్పి ఆ సమావేశంలో చెప్పి మరుసటి రోజే GO-16 జారీ చేసి గోదావరి నీటిని బనకచర్లకు లింక్ చేసేటువంటి జీవోను జారీ చేశారు. దీని మీద కూడా ఈ లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు. మరో అంశాన్ని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ఏంటి అని అంటే ఎవరైతే గోదావరి మెంబర్ సెక్రటరీ ఉన్నారో ఆయన బనకచర్లకు సంబంధించి కేంద్ర జలశక్తి నుంచి వచ్చినటువంటి లేఖను దాచిపెట్టారు, దాన్ని తెలంగాణ ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేశారు, దాని మీద సమాచారం లేకుండా చేశారని చెప్పి ఆ సమావేశంలోనే GRMB సమావేశంలో కూడా ఈ అంశాన్ని బయటకు రాగా అప్పుడే వీళ్ళు తెలంగాణ అధికారులు వ్యతిరేకించారు, నిరసన కూడా వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ లేఖలో కూడా ఇదే అంశాన్ని మెన్షన్ చేశారు. మొత్తంగా అంటే ఏపీ లేదు అంటూనే ఈ ఏదైతే గోదావరి బనకచర్లకు సంబంధించినటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. వెంటనే దీన్ని ఆపాలి, అడ్డుకోవాలని చెప్పి ఇటు GRMBకి అదేవిధంగా అటు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కూడా తెలంగాణ అధికారులు లేఖ రాశారు. మరోవైపు గోదావరి జలాలకు సంబంధించి నీటి లభ్యత ఏ విధంగా ఉంది అనే అంశానికి సంబంధించి కూడా ఈ నెల 21న ఢిల్లీలో CWC ఆధ్వర్యంలో సమావేశం జరగబోతుంది. దీంట్లో ఇరు రాష్ట్రాల అధికారులు కూడా పాల్గొనబోతున్నారు. దీంట్లో కూడా ఈ అంశాన్ని తెలంగాణ అధికారులు మెన్షన్ చేసే అవకాశం ఉంది. ఎందుకు అనంటే గోదావరికి సంబంధించి ఏదైతే నీటి కేటాయింపులు ఉన్నాయో దాంట్లో 449 TMCలు ఏపీ ప్రభుత్వానికి కేటాయించిన నేపథ్యంలో దాన్ని మించి ఈ పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి నీటిని బనకచర్లకు లింక్ చేయడం ద్వారా అధికంగా తరలించే అవకాశం ఉందని చెప్పి ఇది ఖచ్చితంగా కేటాయింపులకు విరుద్ధం, ఏదైతే అపెక్స్ కౌన్సిల్లో నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లు అవుతుందని చెప్పి ఢిల్లీలో జరిగే సమావేశంలో కూడా మెన్షన్ చేసే అవకాశం మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ శ్రీశైలం. ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో కూడిన వడగండ్ల వానలు రైతులకు కన్నీరు మిగుల్చుతున్నాయి. అకాల వర్షాలతో పొట్ట దశలో ఉన్న పంట నీటిపాలై ఆవేదన చెందుతున్నారు రైతన్నలు. వరి, మొక్కజొన్న, మామిడి, మిర్చి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కళ్ళల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. చేతికొచ్చిన పంట తడిసిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎవరూ భయపడవద్దని సూచించారు మంత్రి తుమ్మల. పంట నష్టపోయామని ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు మంత్రి సీతక్క. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో 24,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీం నగర్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో కలిసి వర్షాలకు నేల కొరిగిన పంటలను పరిశీలించారు తుమ్మల. నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక రాగానే పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈనాడు గత 3-4 రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్నటువంటి అకాల వర్షాలతో పాటు రాళ్లవాన కూడా రైతాంగానికి తీవ్ర నష్టాన్ని కలిగించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వీలైన దగ్గర ఎక్కడైతే నష్టం జరిగిందో అందరికీ వాళ్ళని ఆదుకోవాలి కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చాము. నష్టపోయినటువంటి రైతుల యొక్క వివరాలన్నింటినీ కూడా సేకరించి వెంటనే ప్రభుత్వానికి పంపించమని చెప్పాము. ఈ రోజుకి 24,000 ఎకరాలు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా నష్టం జరిగింది. అందుట్లో పెద్ద ఎత్తున ఎక్కువ నష్టం జరిగింది సిద్దిపేట జిల్లా. మనకి గవర్నమెంట్ నుంచి కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏ ఒక్క రైతుది క్రాప్ డ్యామేజ్ అయ్యి ఉండి వారు మిస్ కాకుండా ఎన్యూమరేషన్ అనేది డీటెయిల్డ్గా క్లియర్ కట్గా చేయాలి అనేది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చున్నాయి.
దానికి అనుగుణంగానే మళ్ళీ ఒకసారి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ వారి బృందం కానీ టీం అంతా కూడా క్షేత్రస్థాయి డీటెయిల్గా పరిశీలన చేసి ఇంకెక్కడైనా ఎవరైనా మిస్ అయి ఉన్నా కూడా వారిని కూడా పేరు నమోదు చేసి త్వరగా మనం ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపితే డెఫినెట్గా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా సహాయం అనేది అందుతుంది. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు మంత్రి సీతక్క. వర్షాలకు పంట నష్టపోయి ఆత్మహత్య యత్నం చేసిన ములుగు జిల్లా మెట్లగూడెం గ్రామానికి చెందిన రైతు యాలం నరసింహారావును పరామర్శించారు మంత్రి. హన్మకొండలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నరసింహారావుతో మాట్లాడారు. రైతుకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రైతులను నిండా ముంచుతున్నాయి. చేతికొచ్చిన పంట నీటి పాలవుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది. వడగండ్ల వానకు వరి, మొక్కజొన్న పంటలు నేలరాలాయి. నిజామాబాద్, ఇందల్వాయి, డిచ్పల్లి, సదాశివనగర్లో భారీ వర్షం పడింది. దీంతో కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కామారెడ్డి జిల్లా జుక్కల్, ఎడవల్లి, బిచ్కుంద, పిట్లం మండలాల్లోనూ భారీగా పంట నష్టం వాటిల్లింది. వర్షం గాలి దుమ్మలు వచ్చి అన్ని కొట్టుకుపోయింది, తడిసిపోయింది అన్ని. ఉన్న తోడం భూమికి మొత్తం తడిసిపోతే ఎట్లా సార్? గరీబ్ ఉన్నాం మొత్తం. మొన్న వచ్చినాం సారు, మొన్న 5 రోజులు ఆగోసి ఎండబెట్టుకుంటే ఎట్లా తడిసిపోయింది. తడిసిపోతే గాలికి కొట్టుకుపోయింది మొత్తము. గాలికి కొట్టుకుపోయి వరదలు అన్ని పారింది. రాత్రి బాధలు అంటే బాధలు ఉన్నాయి మాకు. రాత్రి తెల్లదాకా నిద్ర లేకుండా కుప్ప చేసినా కానీ అయినా కానీ ఇతర గాలిలతో మొత్తం బరకాలన్నీ లేచిపోయినాయి. మొత్తం ధాన్యం మొత్తం తడిసిపోయింది. ఆ రౌతులు చాలా పెద్ద పెద్ద రౌతులు కూడా పడి దెబ్బలు తగులుకుంటూ కొంతమంది ఆడవాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. మేము 2-3 ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల దాన్ని మొత్తం తడిసిపోయింది. కొనలేని పరిస్థితులు ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆరబెట్టాలి. దాన్ని ఆరబెట్టాలంటే మళ్ళీ కూలీలు కావాలా, మళ్ళీ బరకాలు కావాలి, అన్నీ కావాలి. ఇప్పటికి 1 రోజులైంది. వర్షం బాగా పడ్డది. అన్ని అడ్లు బరకాలు అన్ని కొట్టుకపోయినాయి సారు. ఇక నూక్కుని ఆయనలో పోసుకుంటానని చూస్తున్నా. ఇక ఈ పరిశాన్ ఉన్నది. ఈ వడ్లేమో కొంటలేరే వాళ్ళు. ఇంకా ఎండని బారదాని అత్తలేదు అనే చెప్తున్నారు. తడిసిన ధాన్యం కొనాలని మేము కోరుకుంటున్నాం సారు. మరి మమ్మల్ని కూడా వ్యర్థం చేయకుండా కొనాలని కోరుకుంటున్నాను. ఈ రాత్రి సడన్ గా వచ్చేసింది వర్షం. ఎటు చేరకుండా ఒకటేసారి ఈదురు గాలులతోటి వర్షం రావడం జరిగింది. మొత్తం కళ్ళాల నుంచి మొత్తం అంతా చూడు అంత తడిసిపోయింది. ఇప్పుడు అవి ఎండాలంటే దాదాపు వారం. ఏది తొందరగా మనకి ఏదన్నా బారదాన్ పంపించి ఏదన్నా ఏది కాంటాక్ట్ చూస్తే బాగుండు. జనగామ జిల్లాలోనూ వర్షాలు తీవ్ర నష్టం మిగిల్చాయి. రఘునాథపల్లి మండలంలో వడగండ్ల వానలకు వరి నేల కొరికింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో పలు గ్రామాల్లో వరి, మొక్కజొన్న, మామిడి నేలరాలాయి. మరోవైపు పిడుగుపాటుకు అక్కడక్కడ ప్రాణ నష్టం జరిగింది. జనగామ జిల్లా నేలపొగుల గ్రామంలో పిడుగుపాటుకు మందాడి రవీందర్ అనే రైతు చనిపోయాడు. ఇక నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం కుమ్మెర గ్రామంలో చింత చెట్టుపై పిడుగుపడి చెట్టు దగ్ధమైంది. మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న రైతు చంద్రశేఖర్ రావుకు చెందిన 2 ఎకరాల మొక్కజొన్న పంట కాలిపోయింది. నాగర్ కర్నూలు, బిజ్నేపల్లి, తిమ్మాజిపేట, తెలకపల్లి, తాడూరు మండలాల్లో ఈదురు గాలులకు నష్టం వాటిల్లింది. రామగుండంలో భూకంపం వస్తుందన్న వార్తలను కొట్టిపారేశారు నిపుణులు. అవి అవాస్తవమన్నారు. రామగుండం, గోదావరి పరివాహక ప్రాంతం జోన్ 3లో ఉన్నాయని, భూకంపం వచ్చే ఛాన్స్ లేదన్నారు. నిర్ధారణ లేని ప్రచారం నమ్మి ఆందోళన చెందవద్దని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో రామగుండం కేంద్రంగా భూకంపం వస్తుందనేది అవాస్తవమని చెప్పారు ఎన్జీఆర్ఐ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ శశిధర్. రామగుండం గోదావరి పరివాహక ప్రాంతం జోన్ 3లో ఉందని, భూకంపం వస్తుందనడానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమీ లేదన్నారు. భూకంపం వచ్చే అవకాశం ఉంటే ప్రభుత్వం, ఎన్జీఆర్ఐ గాని జాతీయ స్థాయి రీసెర్చ్ సంస్థలు ముందే అప్రమత్తం చేస్తాయన్నారు. అసత్య ప్రచారాలు నమ్మి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని సూచించారు. బేసిక్గా తెలుగు రాష్ట్రాలలో మనకు పెద్ద ఎర్త్క్వేక్ అంటే ఒంగోలు దగ్గర వచ్చిన ఎర్త్క్వేక్ 1969లో 13th ఏప్రిల్ రోజులో వచ్చింది. 5.9 మ్యాగ్నిట్యూడ్ వరకు ఉంది. దానికంటే మొన్న వచ్చిన ములుగు ఎర్త్క్వేక్ 5.1, 5.3గా ఉంది. అది ఇంకా అంతకంటే ఎక్కువ రాలేదు మనకు. మనం జోన్ 2 మనం అంటే కంపేర్డ్ మన ప్లేట్ బౌండరీకి దగ్గరలో లేము. మనము హిమాలయంటి ప్రాంతాల్లో అది ప్లేట్ బౌండరీకి దగ్గరగా ఉండడం వల్ల ఎర్త్క్వేక్స్ చాలా తరచుగా చాలా ఎక్కువగా వస్తాయి అక్కడ. కానీ ఈ తెలుగు రాష్ట్రాలు అనేవి ఎస్పెషల్లీ
జోన్ 2 జోన్ 3లో ఉండడం వల్ల మనము అంత రిస్క్ జోన్లోనైతే లేము. కంపారిటివ్లీ మనకు ఉత్తర దిక్కున ఉన్న రాష్ట్రాల కంటే మనం చాలా సేఫ్ జోన్లో ఉన్నామని చెప్పుకోవచ్చు. రామగుండంలో భూకంపంపై కొన్ని సంస్థలు చేస్తున్న ప్రకటనలకు ఎలాంటి సైంటిఫిక్ ప్రామాణికం లేదన్నారు ఎన్జీఆర్ఐ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ శశిధర్. ఖచ్చితంగా భూకంపం వస్తుంది అని ఎవరూ చెప్పలేమన్నారు. మన దగ్గర అలాంటి టెక్నాలజీ లేదని, దానిపై పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. జిఆర్ఐ కానీ ఎనీ గవర్నమెంట్ అఫీషియల్ సోర్సెస్ అంటే లైక్ మనకు నేషన్ వైడ్గా నేషనల్లో మనకు ఐఎండి ఉంటుంది, లేదా ఎన్సిఎస్ ఉంటుంది, నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ అని, ఆర్ నేషనల్ ల్యాబ్ ఎన్జిఆర్ఐ, మా సంస్థ ఎన్జిఆర్ఐ ఉంది. ఇలాంటి అఫీషియల్ సోర్సెస్ ఏవి కూడా ఇవ్వలేదు. అంటే తెలంగాణలో భూకంపం వస్తుంది అనేది వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనని మేము ధృవీకరించింది లేదు, మేము ఇచ్చింది లేదు. సో అలాంటప్పుడు దీన్ని ప్రజలు తీవ్రంగా పరిగణించకపోవడం మంచిది. రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందన్న వార్తలను నమ్మొద్దని సూచించారు గోదావరి కని ఏసీపీ రమేష్. ప్రైవేటు సంస్థల సూచనలను ప్రభుత్వం కానీ జాతీయ పరిశోధనా సంస్థలు కానీ ధృవీకరించలేదన్నారు. నిర్ధారణ లేని ప్రచారం నమ్మి ఆందోళనకు గురవ్వద్దన్నారు. అలాంటి ప్రమాదం ఏమైనా ఉంటే ప్రభుత్వం అధికారులకు సమాచారం ఇస్తుందని చెప్పారు ఏసీపీ. నిన్న ఇవాళ వచ్చేటువంటి సామాజిక మాధ్యమాల లోపల, వాట్సాప్ లోపల, ఫేస్బుక్ లోపల, మిగతా వాటిలో వచ్చేటువంటి భూకంపానికి సంబంధించిన ఈ రూమర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సామాజిక మాధ్యమాల్లో వచ్చేటువంటి తీవ్ర పరిస్థితులు ఉంటే ప్రభుత్వం ముందుగానే ఈ సంబంధిత శాఖలకు, పోలీస్ శాఖకు, మిగతా అన్నిటి కూడా అలర్ట్స్ పంపి తగు చర్యలు తీసుకుంటుంది. అట్లాంటి అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. కాబట్టి ఈ సామాజిక మాధ్యమాల లోపల వచ్చేటువంటి రూమర్లను చూసి ప్రజలు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేస్తారు. భూకంపం వచ్చే అవకాశం లేదన్న అధికారుల ప్రకటనతో ఊపిరి పీల్చుకున్నారు పబ్లిక్. 2-3 రోజులుగా భూకంపం అంటూ జనం ఆందోళనకు గురయ్యారు. కానీ అలాంటిదేమీ లేదని చెప్పడంతో హమ్మయ్య అనుకుంటున్నారు. మహాత్మా జ్యోతిరావు బయోపిక్ పూలే మూవీ సెన్సార్ బోర్డు అభ్యంతరాలతో వాయిదా పడింది. పూలే జయంతి సందర్భంగా ఇవాళ సినిమా విడుదలకు మూవీ మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. సెన్సార్ మార్పులతో సినిమాను ఏప్రిల్ 25కు పోస్ట్పోన్ చేశారు నిర్మాతలు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పూలే పోరాటం చేశారు. ఆ పోరాటానికి సంబంధించిన డైలాగ్స్, సీన్స్ పైనే సెన్సార్ అభ్యంతరం చెప్పింది. పూలే పోరాడిన చారిత్రక అణచివేత సన్నివేశాలను సెన్సార్ బోర్డు తొలగించిందన్న ఆరోపణలు వస్తున్నాయి. పూలే సినిమా బ్రాహ్మణ సమాజాన్ని తప్పుగా చూపిస్తోందని, కుల వివాదాన్ని ప్రోత్సహిస్తుందని బ్రాహ్మణ ఫెడరేషన్ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీంతో సెన్సార్ బోర్డు కుల సంబంధిత పదాలను తొలగించాలని సూచించింది. సినిమా డైరెక్టర్ అనంత్ మహాదేవన్ పూలే సినిమాపై ఆరోపణలను ఖండించారు. చారిత్రక వాస్తవాల ఆధారంగా పూలే సినిమా తీశామని, ఎవరినీ కించపరిచే ఉద్దేశం, ఎజెండా లేదని స్పష్టం చేశారు. దేశంలోని మనుషులంతా సమానత్వంతో జీవించాలని, వర్ణలింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు జ్యోతిరావు పూలే. దళిత, గిరిజన, బహుజన వర్గాల అభ్యున్నతి, మహిళల హక్కుల కోసం జ్యోతిరావు పూలే చేసిన పోరాటం ఆధారంగా పూలే సినిమా రాబోతోంది. పూలే సినిమా విడుదలను ఆపేయడాన్ని తప్పుపట్టారు సామాజికవేత్త కంచె ఐలయ్య. బ్రాహ్మణ సంఘాల అభ్యంతరాలతో సెన్సార్ బోర్డు సినిమాలోని కొన్ని అంశాలు తొలగించాలని, మార్పులు చేయాలని సూచించడం అప్రజాస్వామిక చర్య అన్నారు. చరిత్ర ఆధారంగా తీసిన సినిమాను ఆపడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. పూలే దంపతులు అప్పటి బ్రాహ్మణిక వ్యవస్థ, కుల పదవులకు వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. ఏ మార్పులు లేకుండా గతంలో ఉన్నట్టే సినిమాను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు కంచె ఐలయ్య. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం సదాశివపేట గ్రామంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి భాగవతం కార్యక్రమం చివరి రోజు ఘనంగా జరిగింది. 9 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఇవాళ చండీ హోమం నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళల సంఘం ఆధ్వర్యంలో 21 జంటలతో చండీ హోమం జరిపించారు. దేవి భాగవతానికి ఎంతో విశిష్టత ఉంటుందని చెప్పారు పూజారుడు. కౌటాల
గ్రామంలో గత 9 రోజులుగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకు కౌటాల మండల ఆర్యవైశ్య సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో దివ్యమంగళంగా శ్రీమద్ దేవీ భాగవత జ్ఞానయజ్ఞాన్ని నిర్వహించడం జరిగింది. ఈ జ్ఞానయజ్ఞము గత 9 రోజులుగా నిరాటంకంగా అప్రతిహతంగా కొనసాగింది. ఈ జ్ఞానయజ్ఞంలో కౌటాల మండలంలో ఉన్నటువంటి అనేక మంది వైశ్యులు అలాగే ఇతర భక్త బృందములు అందరూ పాల్గొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులైనారు. ఈరోజు 15 రోజుల తర్వాత 10వ రోజు చండీ హోమం అంటే అష్టాదశ పురాణంలో ఉన్నటువంటి మహాభాగవతాన్ని మేమందరం శర్మ గారితో చెప్పించుకున్నందున ఆ మహాభాగ్యంలో లభించేలా చేసినందుకు ఆ చండీ అమ్మవారిని శుద్ధిస్తూ ఈరోజు చండీ హోమం కూడా అదేవిధంగా ఆ అన్నిటికీ మూలమైనటువంటి ఆ పరమశివుని మనం కొలిసే విధంగా రుద్రహోమం కూడా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలా మంది వచ్చినందుకు మాకు చాలా ఆనందం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. తంగలపల్లి మండలం దేశాయిపల్లిలో ఓ పౌల్ట్రీ ఫామ్లో కోడి 3 కాళ్లతో పుట్టింది. సాధారణంగా కోళ్లకు 2 కాళ్లుంటే ఈ కోడికి వీపు భాగంలో మరో కాలుండడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆదివాసీ మహిళలు తునికాకు కోసం అడవికి వెళ్లి దారి తప్పారు. రాత్రైనా ఇంటికి రాలేదు. వారి కోసం పోలీసులు, అటవీశాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అడవిలో వెతికినా ఫలితం లేకపోవడంతో డ్రోన్లతో పరిశీలించి మహిళల జాడ కనిపెట్టి కాపాడారు. కుటుంబ సభ్యులకు అప్పగించారు. క్షేమంగా ఇంటికి చేర్చినందుకు అధికారులకు కృతజ్ఞతలు చెప్పారు మహిళలు. నిర్మల్ జిల్లా మామడ మండలంలో తునికాకు కోసం అడవికి వెళ్లిన ఆదివాసీ మహిళలను క్షేమంగా ఇంటికి చేర్చారు అధికారులు. కప్పనపల్లి గ్రామానికి చెందిన రాధ, లింగవ్వ, లక్ష్మి, సరోజ నిన్న ఉదయం తునికాకు సేకరణకు అడవికి వెళ్లారు. నిన్న సాయంత్రానికి ఇంటికి చేరుకోవాల్సిన టైంలో ఉరుములు, మెరుపుల వానతో అడవి దద్దరిల్లింది. మహిళలు వర్షంలో దారి తప్పారు. చీకటైనా ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు, గ్రామస్తులు అంతా కలిసి నిన్న రాత్రంతా మహిళల కోసం అడవిలో గాలించారు. కానీ వారి జాడ దొరకలేదు. స్వయంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల సెర్చ్లో పాల్గొన్నారు. ఇవాళ ఉదయం కూడా వెతికారు. పోలీసులు బలగాలు ఒకవైపు వెతుకుతుండగా మరోవైపు అధికారులు డ్రోన్లతో అడవిని పరిశీలించారు. చివరికి మహిళలు భీమన్న గుట్ట దగ్గర ఉన్నట్లు గుర్తించి వారిని ట్రాక్టర్లో గ్రామానికి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అడవిలో తప్పిపోయి బతుకుతామో లేదో అనుకున్నామని భయపడ్డామన్నారు మహిళలు. క్షేమంగా ఇంటికి చేర్చిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ జానకి షర్మిల మహిళలతో మాట్లాడారు. వారిని కాపాడడం ఆనందంగా ఉందన్నారు ఎస్పీ. ఎవరైనా అడవిలోకి వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఒంటరిగా కాకుండా సమూహాలుగా వెళ్లాలని సూచించారు. సర్చ్ ఆపరేషన్లో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని అభినందించారు ఎస్పీ. 4 లేడీస్ నిన్న తునికాకు సేకరణ కోసం అడవిలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ నిన్న వచ్చిన వర్షానికి వాళ్ళంతా సగం మంది తప్పిపోయారు. అందులో ఒక 4 ట్రేస్ కాలేదు. మిగిలిన వాళ్ళందరూ వెనక్కి వచ్చేసారు. నిన్న ఈవినింగ్ నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. అక్కడ నూతన సాంకేతిక సహాయంతో GPS, తర్వాత డ్రోన్స్, వైర్లెస్ సెట్స్ వాడి, ఎందుకంటే అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండవు. ఫారెస్ట్లో అంతా డీప్ ఫారెస్ట్ అది. సో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి 2 పార్టీస్ పై వరకు వెళ్ళి వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. వారికి క్షేమంగా విలేజెస్కి అప్పించడం జరిగింది. ఎక్కువ అడవిలోకి వెళ్ళినప్పుడు స్కాటర్డ్ కాకుండా ఒక గుంపులాగా చేయాలి అని నేను సజెషన్ చేస్తున్నాను. మహిళలు సురక్షితంగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఏమైపోయారోనని భయపడ్డామని అధికారులు సమయానికి రెస్పాండ్ అయి 4 సేఫ్గా ఇంటికి తీసుకొచ్చారన్నారు. పోలీసులు, అటవీశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. That's all for now. Stay tuned to V6 News as it is.